ఏవైతే నేను ఇప్పుడు 4 గ్యాసెస్ చెప్పానో, నైట్రస్ ఆక్సైడ్, CO2, మీథేను, నీటి ఆవిరి, ఇవేం చేస్తాయి అంటే డే లైట్ లో ఏదైతే హీట్ ఉందో వాటిని అబ్జర్వ్ చేసుకుని నైట్ టైం రిలీజ్ చేస్తాయి. అందుకే మనకి రాత్రి పగలు తేడా లేకుండా మనం ఒకటే టెంపరేచర్ ని అనుభవించగలుగుతున్నాం అనమాట. అవి ఒక స్టేజ్ లో ఉన్నంత మాత్రానికే, ఒక స్టేజ్ లో ఉంటేనే మనకి శ్రేయస్కరం. కానీ ఎప్పుడైతే ఒక స్టేజ్ దాటిపోతుందో ఏం చేస్తుంది, హీట్ ఎక్కువైపోతుంది. సో హీట్ ఎక్కువైపోతే ఏం జరుగుతుంది, మనకి 2 ధ్రువాలు ఉన్నాయి అన్నమాట. సో ధ్రువాల దగ్గర మంచు కరిగిపోతుంది. ధ్రువాల దగ్గర మంచు కరిగిపోతే సముద్రాల మట్టం పెరిగిపోతుంది. సముద్రాల మట్టం పెరిగిపోతే మనం ఉండటానికి భూమి ఉండదు. అలాగే ఈ ధ్రువాల దగ్గర ఉన్న మంచు లోపల ఎలాంటి క్రిమికీటకాలు ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఆ క్రిమికీటకాలు పుడితే ఎలాంటి వ్యాధులు వస్తాయో కూడా మనకి తెలియదు అనమాట. సో ఇవన్నీ వెరసి మనకి గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతుంది. రైట్, గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతుంది. సో మన ఇండియా ఎమిషన్ సాధించే క్రమంలోనే మనం 100% ఎలక్ట్రిఫికేషన్ సైడ్ శరవేగంగా పరుగులు తీస్తున్నాం. అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ అయినటువంటి వందే భారత్ లాంటి అధునాతనమైన ట్రైన్లు తీసుకొస్తున్నాం. అలాగే జీరో కార్బన్ ఎమిషన్ సాధించే క్రమంలోనే హైడ్రోజన్ ట్రైన్స్ తీసుకొస్తున్నాం. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఒక 4-5 సంవత్సరాల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేశం మొత్తం కూడా వీటి మీదే ఫోకస్ చేసింది. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఎన్టీపీసీలో మనకి మొట్టమొదటి ఈ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు అన్నమాట. సో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఈ కార్బన్ ఉద్గారాలని చాలా తగ్గిస్తాయి అన్నమాట. సో రీసెంట్ గా మీరు చూసినట్లయితే తాజ్ మహల్ చుట్టూ కూడా ఒక జోన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పొల్యూషన్ చేయకూడదు. ఈ పొల్యూషన్ వల్ల ఏముందని తాజ్ మహల్ అందం దెబ్బతింటుంది. అలాగే ఏవైతే ఈ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో ఈ పర్యాటక ప్రాంతాల్లో అన్ని కూడా మనం ఈ హైడ్రోజన్ ట్రైన్స్ నే నడపబోతున్నాం అన్నమాట. ఎందుకు అంటే ప్రకృతి అందాన్ని మనం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం. थैंक यू सर, थैंक यू वेरी मच। आज भारत को सोने की चिड़िया फिर से बुलाया जाना लगा है, क्योंकि न सिर्फ प्रधानमंत्री जी ने इस विश्व गुरु बनाने का सपना दिया है, बल्कि इस देश का वो स्वर्ण पंख दिए हैं जिसे भारत